కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ భవిష్యత్తుకు ఒక కీలక పరీక్ష ఈ ఏడాది చివరిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు. అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మహారాష్ట్ర చాలా కీలకం. ఎందుకంటే దేశంలో అతి ఎక్కువ లోక్సభ సీట్లున్న రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. యూపీలో 80 సీట్లు ఉంటే మహారాష్ట్రలో 48 ఉంటుంది. సో 80 యూపీ సీట్లలో బీజేపీ ఆధిక్యత కోల్పోయింది. ఇటీవల ఎస్పీ, కాంగ్రెస్ బీజేపీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపాయి. బట్ నెక్స్ట్ 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏమవుతుందన్న టెన్షన్ బీజేపీ పట్టుకుంది. ఇక రెండవ పెద్ద రాష్ట్రం బీహార్, ఇక్కడ కూడా లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది. సో రెండు దేశంలోనే అత్యధిక లోక్సభ సీట్లున్న రెండు పెద్ద రాష్ట్రాలు బీజేపీ దెబ్బతిన్నది. ఇక్కడ ఇండియా కూటమి 48లో 30 సీట్స్ గెలుచుకున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కనుక ఓడిపోతే భారతదేశ రాజకీయాల్లో ఒక మార్పుకు నాంది పలుకుతుంది అన్న టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు మహాయుతి బీజేపీ, అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన, ఈ మూడు పార్టీల కూటమి కలిపి మహాయుతి. మహావికాస్ అఘాది ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ. ఈ రెండు కూటముల మధ్య చాలా భీకర పోరుండే అవకాశం ఉంది. ఇక ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలో వంచిత్ బహుజన్ అఘాది ఉంది. ఇది ఈ పార్టీకి సొంతగా గెలవలేకపోయినా గెలుపు ఓటంలో ప్రభావితం చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్ 4 లోక్సభ సీట్లలో ఇండియా కూటమిని దెబ్బతీసింది. వంచిత్ బహుజన్ అఘాది కూడా కలిసి ఉంటే ఇంకో 4 లోక్సభ సీట్లు వచ్చాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల వరకు వంచిత్ బహుజన్ అఘాది కూడా కలుస్తుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అది కూడా కలిస్తే మహావికాస్ అఘాది, ప్రకాష్ అంబేద్కర్ కూడా కలవడంతో మహావికాస్ అఘాది బాగా బలపడుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ ఇక్కడ ఎన్డీఏకు మహారాష్ట్రలో ఎదుర్కొంటుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన ఫ్యాక్టర్స్, ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పూర్ పర్ఫార్మెన్స్కు దారితీసిన ఫ్యాక్టర్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉండొచ్చు. ఏమిటా ఫ్యాక్టర్స్? ఒకటి బీసీ ఫ్యాక్టర్. మొదటి నుంచి 1980s నుంచి మీరు బీజేపీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ బీసీ ఓట్లు కల్టివేట్ చేస్తూ వచ్చింది. అందుకే మీకు గోపీనాథ్ ముండే లాంటి నాయకులు కూడా ఇక్కడి నుంచే పుట్టారు. సో ఈ బీసీ ఓటర్లను బాగా అట్రాక్ట్ చేసింది. అందులో ముఖ్యంగా మాధవ్ అంటారు, అంటే MADHAV, మాధవ్ అంటే మనిషి పేరులాగా ఉంటుంది కానీ మాలి, దంగర్, వంజరి, ఈ మూడు మాలీలకి వెళ్ళి MA, దంగర్ నుంచి DHA, వంజరి నుంచి V, ఈ మూడు కమ్యూనిటీలు కలిపితే మాధవ్ అంటారు. సో ఈ మాధవ్ ఫ్యాక్టరు బాగా బీజేపీని మహారాష్ట్రలో బలపడటానికి కారణమైంది. కానీ ఇటీవల మరాఠా రిజర్వేషన్ ఎజిటేషన్ జరిగింది. మరాఠ్వాడా రీజన్, ఈ ఎజిటేషన్లో మరాఠాలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది డిమాండ్. సో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్ డిమాండ్ వచ్చినప్పుడు బీసీలలో వ్యతిరేకత ఎలా వచ్చిందో, మరాఠాలకు రిజర్వేషన్ అంటే కూడా ఎగ్జిస్టింగ్ బీసీలలో వ్యతిరేకత. అందువల్ల ఇక్కడ మరాఠా రిజర్వేషన్లు జరిగిన ప్రాంతము మరాఠ్వాడా ప్రాంతము. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కూడా మరాఠా. దీనివల్ల మరాఠా రిజర్వేషన్ల విషయంలో ఎన్డీఏ వైఖరి పట్ల బీసీలలో అనుమానాలు మొదలయ్యాయి. సో ఎక్కడ మరాఠా రిజర్వేషన్ల వల్ల తమ దెబ్బతింటారు అనే భావన బీసీలో పెరిగి బీజేపీకి ఇప్పటిదాకా దశాబ్దాలుగా సపోర్ట్ బేస్గా ఉన్న బీసీలు దూరం కావడం మొదలైంది. అందుకే మీరు గమనించండి, మరాఠ్వాడా రీజన్లో 4 లోక్సభ సీట్లు బీజేపీ పోటీ చేస్తే 4కు 4 ఓడిపోయింది. ఇక విదర్భ రీజన్లో కూడా బీజేపీ దెబ్బతిన్నది. కారణం ఏంటంటే అక్కడ ఈ బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఎలాగైతే ఇండియా కూటమి క్యాంపెయిన్, అంటే రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతల వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారు అన్న అనుమానం బీసీలలో, దళితుల్లో సక్సెస్ఫుల్గా ఇండియా కూటమి కొంత కల్పించగలిగింది. అది విదర్భ రీజన్లో దెబ్బతీసింది. ఇక ముంబై రీజన్, ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ 36 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి.
ముంబై రీజన్లో మొదటి నుంచి కూడా శివసేన స్ట్రాంగ్ హోల్డ్. సో బీజేపీ ఆశ ఏంటంటే ఈ శివసేనలో చీలిక తేవడం వల్ల తమ ఆధిక్యత ఇక్కడ నిలుపుకుంటామని ఆశపడింది. కానీ ముంబై ప్రజలు నిజమైన శివసేన ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇచ్చిన ఏక్నాథ్ షిందేది కాదు, ఉద్ధవ్ ఠాక్రే అని తీర్పు చెప్పారు. సో ముంబై రీజన్లో 3 సీట్లలో శివసేన పోటీ చేస్తే 3 సీట్లు శివసేన గెలుచుకుంది. 1 సీటు కూడా నారోలో ఓడిపోయింది. అందువల్ల రేపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివసేనకున్న సాంప్రదాయ బలానికి కనుక ముస్లిం ఓటు యాడ్ అవుతుంది, వంచిత్ బహుజన్ అగాది కూడా కలిస్తే దళిత్ ఓటు కూడా యాడ్ అవుతే చాలా బలీయమైనటువంటి ఫోర్స్గా మహావికాస్ అగాది ఏర్పడుతుంది. సో అందువల్ల బీజేపీకి 3వ ఫ్యాక్టర్గా ముంబై రీజన్ ఎఫెక్ట్ అవుతుంది. 4వ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఎన్నికల్లో ఏక్నాథ్ షిందే నాయకత్వం శివసేనతో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఇబ్బంది లేదు. ఎందుకంటే శివసేన కూడా హిందుత్వ ఐడియాలజీ కనుక చాలా కాలం శివసేన బీజేపీ కలిసే ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు. అందుకే మీరు గమనించండి, శివసేన 7 సీట్లు గెలుచుకుంది. కానీ సమస్య వచ్చింది ఎన్సీపీతో. ఎన్సీపీ కేవలం 1 సీటే గెలుచుకుంది, అజిత్ పవార్ వర్గం. ఎందుకంటే హిస్టారికల్గా బీజేపీ రాజకీయం మొత్తం కాంగ్రెస్ ఎన్సీపీలకు వ్యతిరేకంగా రాజకీయం చేసింది. ఇప్పుడు సడన్గా అజిత్ పవార్ నాయకత్వంలోని ఒక వర్గం అదే నిజమైన ఎన్సీపీ అంటూ ఎన్డీఏలో కలవడంతో క్షేత్రస్థాయిలో యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే డికేడ్స్గా ఆ ఎన్సీపీ నాయకులతోనే బీజేపీ కార్యకర్తలు నాయకులు పోరాడారు. సో ఇప్పుడు వచ్చి వాళ్ళకే మద్దతు అంటే అది వర్కౌట్ కాలే. అందుకే మీరు గమనించండి, ఏక్నాథ్ షిందే నాయకత్వం శివసేనకు 7 సీట్స్ వస్తే అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీ 4 సీట్ల పోటీ చేస్తే 3 ఓడిపోయి 1 గెలిచారు. ఇంక్లూడింగ్ అజిత్ పవార్ సతీమణి కూడా సునేత్ర పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియా సులే చేతిలో ఓడిపోయారు. సో ఇప్పుడు ఎన్సీపీ ఇది ఆర్గనైజర్ పత్రికలో రాసిన వ్యాసంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ అనుకూల మేధావి రతన్ శారదా ఈ యాంగిల్ కూడా రాశారు. ఎన్సీపీని చీల్చడం అనవసరమైన పని, అజిత్ పవార్ను కలుపుకోవడం క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ పరివారం కానీ బీజేపీ కార్యకర్తలు కానీ జీర్ణించుకోలేకపోయారు. ఇది తప్పుడు రాజకీయ వ్యూహం అని ఆర్గనైజర్ పత్రికలో ఆర్ఎస్ఎస్ పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందువల్ల ఈ అజిత్ పవార్ ఎన్సీపీ ఫ్యాక్టర్ ఎలా నష్టం చేస్తుందన్న భయం కూడా ఎన్డీఏకి పట్టుకుంది. ఒకవేళ ఎన్డీఏలో ఉన్న కార్యకర్తలు ఒప్పించిన ఎంత మేరకు ఎన్సీపీ ఉంటుంది? ఎందుకంటే ఈ ఓటమి తర్వాత, లోక్సభ ఎన్నిక ఓటమి తర్వాత అజిత్ పవార్ బలం కరిగిపోతుంది. వెనక్కు ఎమ్మెల్యేలు కూడా శరద్ పవార్ వైపు వెళ్ళటానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే రేపు అజిత్ పవార్తో ఉంటే తాము గెలవడమే కష్టమని. ఎందుకంటే అజిత్ పవార్ సతీమనే ఓడిపోయింది లోక్సభ ఎన్నికల్లో. ఇక అజిత్ పవార్ సీటు కూడా గ్యారంటీ లేదని, అజిత్ పవార్ కూడా శరద్ పవార్ వర్గం చేతిలో గెలవడం కష్టం అంటున్నారు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏం జరుగుతుంది అన్న టెన్షన్ పుట్టిస్తుంది.